అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మనము సమ్మర్ మొదలైనప్పుడు మనము తోటలో ఏమేమి పనులు చేసుకోవాలో, ఇంకోటి మనము సమ్మర్లో మొక్కలన్నీ ఎలా కాపాడుకోవాలో. ఆల్రెడీ పెద్ద మొక్కలు అయితేనేమో ఒకలాగా వాటిని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే చిన్న మొక్కలు అనుకోండి, ఇప్పుడిప్పుడే నారు పెట్టుకొని మనం వాటిని పెంచుకుంటున్నాం అనుకోండి, వాటిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది. ఇంకోటి, గార్డెన్లో చిన్న చిన్న పనులు ఎలా జరుగుతున్నాయో చూపిస్తూ, సమ్మర్లో కూడా కొన్ని పనులు చేసుకునేవి ఉంటాయండి. తోట పని చేసే వాళ్ళకి తెలుస్తుంది. నేనేం చేసుకుంటున్నానో చూపిస్తాను. అది ఈరోజు వీడియో. పదండి వీడియోలకి. అయితే మనకి బాగా సౌండ్ వస్తుందండి, పక్కన కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఉంది. అది మనం ఎంత సౌండ్ సెట్ చేసుకున్నా కానీ నా వాయిస్ ఒక్కోసారి వీడియోలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దాన్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇదండి, ఇది శాండ్ పేపర్ వైన్ కదా, చాలా బాగా వస్తున్నాయి. చూడండి, మీకు నేను ఫుల్ బ్లూమ్స్ ఉన్నప్పుడు చూపిస్తా అన్నాను కదండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా ఇవి ఎండకి కొంచెం కలర్ తగ్గుతున్నాయి. అసలు చాలా మంచి బ్లూ కలరు. ఇదిగోండి, ఇవి సౌండ్. ఒక బిల్డింగ్ అయిపోగానే ఇంకో బిల్డింగ్ స్టార్ట్ అయిపోతుంది సౌండ్కి మనకి. ఓకే, తప్పదు ఇంకా. ఓకే, అయితే ఇదిగోండి, సమ్మర్లో మనము చేయాల్సిన పనులు అన్నాను కదా. సమ్మర్లో అనే కాదు, సమ్మర్లో అయితే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇదిగోండి, ఇది నేను ఆవు ఎరువు తెచ్చుకున్నాను. ఇది మనకి నేను టెంపుల్ దగ్గర గోశాల మట్టిని ఇట్లా ఒకరోజు ఎండబెట్టుకుంటాను. మొత్తం సాయిల్ ఒకరోజు మొత్తం ఇట్లా గాలికి ఆరబోసుకొని ఉంచుకుంటాను. అందులో ఏమన్నా బాక్టీరియా చిన్న చిన్న ఏమన్నా పురుగుల్లాగా ఉన్నా కానీ పోతాయి. మనకి తోటకి ఇబ్బంది పెట్టేవి ఏమైనా ఉంటే అయిపోతాయి. తర్వాత దీన్ని ఇప్పుడు ఈ సాయిల్కి నేను ఇదిగోండి, ఈ ఒక ఫుల్ బస్తాని ఇందులో వేసి కొంచెం సూడోమోనాస్, ట్రైకోడర్మా, కొంచెం వేపపిండి, కొద్దిగా మన కోకోపీట్ కూడా కలిపేసి నేను ఇది సాయిల్ అయితే రెడీ చేసి పెట్టుకుంటాను. ఇది అయితే ఎప్పుడూ ఉంటుందండి. ఒక టబ్బు ఖాళీ కాగానే అందులో మొక్కలను మనము పంట అయిపోయిన తర్వాత తీసుకున్న తర్వాత అది ఖాళీ అయిపోతుంది కదా, దాన్ని మనం ఇలా కొంచెం ఆరబెట్టుకొని దానికి మళ్ళీ కొద్దిగా బలాన్ని అయితే ఇచ్చి మనము తయారు చేసుకుంటే మనకి కాయగూరలు కానీ పూలు కానీ చాలా బాగా వస్తాయి. ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అందుకే మనము సమ్మర్లో, ఇప్పుడు సమ్మరు బాగా మనకి ఆవెరువు బాగా దొరుకుతుంది కాబట్టి బాగా ఆరిపోయి ఉంటుంది. కాబట్టి మనము సంవత్సరానికి సరిపడగా ఒకటేసారి తెప్పించి పెట్టుకోవాలి. ఇట్లా టబ్లను కలుపుకున్నప్పుడల్లా మనకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ మధ్య నేనైతే ఓన్లీ ఆవు ఎరువు, గోమూత్రం, నీమ్ ఆయిల్ చాలా తక్కువగా, గోమూత్రమే ఎక్కువ స్ప్రే చేస్తున్నాను. ఇంకోటి మనకి ఆవు ఎరువు కూడా వేసుకొని గార్డెనింగ్ చేస్తున్నాను. ఓకే, చూసారండి, మనకి మల్లె మొగ్గలు చెట్టు నిండా మల్లె మొగ్గలే ఉన్నాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూడండి. మొత్తం మనము హార్డ్ ప్రూనింగ్ చేసుకొని సెకండ్ టైం మొత్తం మళ్ళీ ఆవు ఎరువు ఇచ్చాం కదా, దాంతో మనకైతే పూలు అయితే బాగా వస్తున్నాయి. సెకండ్ టైం నేను ఆకులన్నీ ఏం దుయ్యలేదు. ఓన్లీ దీన్ని పైన వచ్చిన ఆకులని ఇట్లా ఇది అయిపోయినాక ఇంతవరకు తుంపేసుకున్నా. దాంతోనైతే మళ్ళీ మొగ్గలు అయితే మంచిగా వస్తున్నాయి. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో, మీకు దగ్గర నుంచి చూపిస్తా చూడండి.
ఇప్పుడు మనము సమ్మర్లో మొక్కలను ఎలా కాపాడుకోవాలని చెప్పాను కదండి. నేను అది మీకు ఎలా చేస్తానో నేను చిన్న టిప్ని అయితే ఫాలో అవుతున్నా. నేనని కాదు, అందరూ అదే పని చేస్తారు. వాటిని ఎండ నుంచి మొక్కల్ని మనము ఇప్పుడు పెట్టుకున్న మొక్కల్ని రక్షించుకోవడానికి నేను ఏం చేస్తానో మీకు చూపిస్తాను అదండి. ఇదిగోండి, ఇదిగో ఇలా మొక్కలు పెట్టుకున్నాం కదా, ఇప్పుడే పెట్టుకున్నాం కదా. ఇవి కొత్తిమీర, మన కొత్తిమీర వేసుకున్నాను ఇందులో. ఇదొకటి దోసకాయ. ఇక్కడ ఇంకా నేను బీర విత్తనాలు పెట్టుకున్నాను, ఇంకా రాలేదు అవి. ఓకే, అయితే ఇప్పుడు ఈ కంటైనర్కి మనం ఇదిగోండి ఇలా మనము సమ్మర్లో ఎండాకులని ఎక్కడ దొరికినా మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఇదిగోండి ఇలా మల్చింగ్కి బాగా పనిచేస్తాయి. మల్చింగ్ వెరీ ఇంపార్టెంట్ సమ్మర్లో. గార్డెనింగ్లో అయితే కంపల్సరీగా మనము ఇలా మల్చింగ్ అయితే చేసుకోవాలి. వేపాకులు అయితే మరీ మంచిదండి, ఎందుకంటే మనకి పెస్ట్ కంట్రోల్ కూడా అవుతుంది. ఇదిగోండి ఇలా తెచ్చుకున్న వేపాకులని ఇట్లా మనమైతే ఇట్లా పెట్టేసుకోవాలి. అయితే దీని మీద నుంచే మనము వాటర్ ఇచ్చుకోవచ్చు. మనము రోజు వాటరింగ్ చేస్తాం కదా, ఆ వాటరింగ్ కూడా ఈ ఎండ ఆకుల మీద నుంచి ఇస్తే మనకి 2 విధాల లాభమే ఉంటుంది. ఎందుకంటే మనకి మల్చింగ్గా యూజ్ అవుతుంది, ప్లస్ పెస్ట్ కంట్రోల్ కూడా చేస్తుంది వేపాకు. సరే, వేపాకు కాకుండా వేరే ఏ ఆకులైనా కానీ మనకి మంచిగానే యూజ్ అవుతాయి. అదిగా ఇలా మనకి ఎండాకులు ఎక్కడున్నా కానీ మనమైతే కలెక్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇదిగోండి ఈ మొక్క కూడా చూడండి, ఇందులో బీర మొక్క వస్తుంది. ఇంకో 2, ఇదే నేతి బీర, ఇది మామూలు బీర పెట్టుకున్నాను. ఆల్రెడీ 2 దోస మొక్కలు ఉన్నాయి. వీటికి కూడా మనం ఇలా మల్చింగ్ చేసుకోవాలి. వేపాకులో ఇదిగోండి ఈ పుల్లలు కూడా మనం వేస్ట్ చేసుకోవద్దు. ఇదిగోండి ఇట్లా మనం తెచ్చుకొని ఇట్లా పెట్టేసుకుంటే మనకి నేను ఇది ఎండాకు ఇది కంపోస్ట్ అయిపోతుందని చెప్పి ఇట్లా పెట్టేశాను. అదిగోండి ఇట్లా కొంచెం ఎక్కువనే మందంగానే వేసుకోవాలి. నేను వీడియోలో మీకు చూపించడానికి ఇట్లా చూపిస్తున్నా. తర్వాత నేను మొత్తం అలా సర్దుకుంటాను. ఇంకోటి, మనము ఈ మల్చింగ్ కింద ఎండాకులు కాకుండా మన కార్డ్బోర్డ్ డబ్బాలను కూడా వాడుకోవచ్చండి. కార్డ్బోర్డ్ డబ్బాలు కూడా బాగా యూజ్ అవుతాయి. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ప్యాకింగ్లో వస్తాయి కదా, వాటిని కూడా మనం చిన్న ముక్కలుగా చేసుకొని మనం ఇట్లా పెట్టేసుకుంటే అవి రోజు వాటరింగ్ చేయడంతో మనకు అవి డీకంపోజ్ అయిపోయి మనకు బలాన్ని ఇస్తూ మనకి మల్చింగ్గా కూడా యూజ్ అవుతాయి. నేను అవి కింద ఉన్నాయి, తెచ్చుకోలేదు. ఇంకోటి ఏంటంటే, ఇంకో చిన్న మెథడ్ ఏంటంటే చూపిస్తాను. ఇదిగోండి, ఇది పచ్చిమిర్చి మొక్క. ఇది మంచిగా వస్తుంది. దీనికి ఎలా సేవ్ చేసుకోవాలంటే, చిన్న కంటైనర్ కాబట్టి నేను కొద్దిగా కొబ్బరి పీసుని అయితే ఇదిగోండి కొబ్బరి పీసుని కూడా యూజ్ చేసి మనం మల్చింగ్గా కూడా వాడుకోవచ్చు. ఇదిగోండి ఇలా దానికి చూపిస్తున్నా చూడండి. మొక్క మొదట్లో ఇలా పెట్టేసుకోవడమే. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని మనం వాటరింగ్ అయితే చేసుకోవడమే, అంతే. ఇదిగోండి ఇలా ప్రతి చెట్టుకి మనం ఇప్పుడు వస్తున్న మొక్కల్ని ఇలా అయితే చిన్న మొక్కల్ని అయితే ఇలా మనము జాగ్రత్తగా కాపాడుకొని అయితే ఉండాలి. ఇదిగోండి ముల్లంగి రెడీ అయిపోయింది, మనము హార్వెస్ట్ చేసుకుందాము. అలాగే మన గార్డెన్లో మన తోటలోకి బెండకాయలు అయితే రావడం స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. అలాగే పుదీనా కూడా చాలా ఉంది, పుదీనాను కూడా కట్ చేసుకుందామండి. ఇదిగోండి పచ్చిమిర్చి మొక్క మంచిగా పూలు అయితే వస్తున్నాయి, పచ్చిమిరపకాయలు కూడా స్టార్ట్ అవుతాయి. ఇదిగోండి మనకు దోసకాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ పెద్దగా వస్తున్నాయి. నేను వీటిని మనకి ఎప్పుడు పిందె కనబడ్డా దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది. ఈ పండు ఈగతోని నేనైతే ఇదిగో కవర్ కట్టుకున్నాను. ఇదిగోండి దోసకాయలు స్టార్ట్ అయ్యాయి సమ్మర్లో. చూడండి సన్సెట్ వ్యూ మన గార్డెన్ నుంచి ఎంత బాగుందో చూడండి.
ఈవినింగ్ అసలు ఆ పక్షుల సౌండ్ ఈ సన్సెట్ చాలా హ్యాపీగా ఉంటుంది. గార్డెనింగ్ చేసిన ఆ స్ట్రెస్ అంతా మర్చిపోవచ్చు. ఫస్ట్ పుదీనా కట్ చేసుకుందామండి. చాలా వచ్చింది అసలు. దీన్ని మనము సమ్మర్లో స్టోర్ చేసి పెట్టుకోవడానికి ఇప్పుడు ఇక కట్ చేసుకున్నాము. అయితే సమ్మర్లో ఈ ఎండలకి మనం పుదీనానైతే ఎక్కువ ఎన్ని నీళ్ళు ఇచ్చినా కానీ పుదీనాకి నీళ్లు బాగా కావాలి. సో ఇక ఈ కుండీలలో మనం ఎంత నీళ్ళు ఇచ్చినా కానీ అవి పట్టుకుంటాం, మిగతా అంతా బయటకు వెళ్ళిపోతాయి కదా వాటర్. కాబట్టి పుదీనా బాగా వచ్చింది మనకి. దాన్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కట్ చేసి పెట్టేసుకుందాము, స్టోర్ చేసుకుందాము. ఇదిగోండి, ఈ బుట్టెడు వచ్చింది. ఇంకా 2 కంటైనర్లలో ఉంది. అది కూడా మనం కట్ చేసుకుందాం కదండి. చెట్టు ఎండిపోతుంది. ఇంకా ఇవి కోసుకున్న తర్వాత ఈ మొక్కను తీసేయాలి. ఈ పక్కన ఇంకో మొక్కలు అయితే రెడీ అయిపోయాయి మనకి. ఈసారి సమ్మర్లో టమాటాల మొక్కల గురించి ప్లానింగ్ అయితే బాగానే చేశాను. చూద్దాం మనం ఎంతవరకు సక్సెస్ అవుతామో. ఇదిగోండి, మల్చింగ్కి మనం ఇలా ఇప్పుడు తెంపుకున్న ఆకులు కూడా ఉంటాయి కదండి. ఆకులను కూడా ఇలా మల్చింగ్గా పెట్టుకోవచ్చు. చూడండి, ఇది దోస మొక్క, దీనికి పిందెలు కూడా వస్తున్నాయి. చూడండి, ఇదిగో ఇది దోస కాదు, కీరా మొక్క. మనకి కీరాలు అయితే స్టార్ట్ అయ్యాయి. అందులో ఉందండి మొక్క. దాంట్లో ఒక 3-4 కీరాలు అయితే స్టార్ట్ అయ్యాయి. దానికి కూడా మనం ఇలా మల్చింగ్ చేసుకుంటే, దాని నుంచే వాటరింగ్ చేసుకుంటే మనకి 2 రకాలుగా యూజ్ అవుతాయి. ఇదిగోండి, మరొక గుమ్మడికాయ అయితే రెడీ అవుతుంది. ఇదిగోండి, మల్బరీలు అయితే మంచిగా వస్తున్నాయి. నేను పైకి వచ్చినప్పుడల్లా మంచిగా మల్బరీలను పోసుకొని అయితే తింటున్నా. చూడండి, ప్రతి కొమ్మకి ఉన్నాయి. వీటిని మనము అలా తెంపి ఇలా తింటూ పనిచేయాలి. ఇది ఒక చిన్న టిప్పు. ఇదిగోండి, ఇంకా మనము దొండకాయలు ఉన్నాయి. దొండకాయలు అయితే కోసుకుందాం పదండి. దీంట్లో కూడా నేను మల్చింగ్ చేయాలండి. ఇదిగోండి, బెండ మొక్కలు, అలాగే ఒక సొరపాదు, ఇక్కడ దొండ కూడా ఉంది ఇందులో. వీటన్నిటికీ ఇప్పుడు ఈ టబ్బు మొత్తం మనం మల్చింగ్ అయితే చేయాలి. నేను కూరగాయలు పోసుకున్న తర్వాత చీకటి అవుతుందని చెప్పి నేను తొందరగా కూరగాయలు అయితే హార్వెస్ట్ చేసుకొని ఈ పని అయితే కంప్లీట్ చేసుకోవాలి ఈరోజు. దొండకాయలు ఉన్నాయి బాగానే. దొండకాయలు కొయ్యాలంటే కళ్ళకు పరీక్ష కదా, అందుకే నేను కొంచెం జాగ్రత్తగా కోసుకోవాలి. బాగానే ఉన్నాయి. ఈరోజు ఈ హార్వెస్ట్లో దొండకాయలు బాగానే వెళ్తాయి. కాకరకాయలు కూడా స్టార్ట్ అయ్యాయండి. ఒక 5-6 కాకరకాయలు అయితే నేను కోసుకున్నాను. అయితే ప్రతిసారి నేను వీడియో తీయలేను కదా, రోజు వచ్చినప్పుడు పని చేస్తూ ఉంటే అది సైజ్ అయిన కాకరకాయ కనబడుతుంది, అది తీసుకొని వెళ్ళిపోవడమే. బెండకాయలు అలాగే కోసుకుంటాను, ఇంకా కాకరకాయలు కూడా అట్లాగే ఉంచేసినామంటే ముదిరిపోతాయి.
లేదంటే మనకి దక్కకుండా పోతాయి. అందుకనే కట్ చేసుకొని వెళ్తాను. ఇదిగోండి ఇంకా చిరి టమాటాలు ఉన్నాయి, దొండకాయలు అటువైపు ఉన్నాయి, కట్ చేసుకుందాం పదండి. ఇదిగోండి వంకాయలు కూడా, నల్ల వంకాయలు కూడా ఉన్నాయి రెడీగా. ఇదిగోండి ఇదిగో ఆ మొక్కకి మల్లె మొగ్గలు అయిపోయే వరకు ఈ మొక్క కూడా మంచిగా మళ్ళీ మొగ్గలు అయితే రెడీ అవుతాయి. ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తున్నాయి. ఈ టైంలో మనము ఒకసారి పూలు పూసిన తర్వాత ఇదిగోండి దీన్ని మొత్తం ఆవేరు ఇచ్చాను. లోపల ఉంది, కనబడట్లేదు మీకు. ఇదిగోండి ఇక్కడ ఒక క్యాలీఫ్లవర్ అవుతుంది, దీన్ని ఏదైతే కోసేసుకుందాము. ఇది ఒక 1/2 kg పైనే ఉంటుంది. ఇది కూడా ఈరోజు కోసేసుకున్నాం. అయితే ఈ ఆకులు తీసి మనం ఇదే కుండీలో ఇలా మల్చింగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఇదిగోండి ఇక్కడ నేను ఒకటి మన గ్రీన్ పీస్ మొక్క అయితే వచ్చింది. దీనికి కూడా నేను మల్చింగ్ చేయాలి. ఇప్పటికైతే ఇలా ఆకులు పెట్టేస్తాను. ఆకులు డీకంపోజ్ అయ్యి మనకి కంపోస్ట్లో కూడా యూజ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఇంకొక క్యాబేజీ కాదు, క్యాలీఫ్లవరే రెడీ అవుతుంది. వంకాయలు కూడా బాగానే వస్తున్నాయి. అయితే ఇక్కడ చెర్రీ టమాటాలు ఉన్నాయి, అయితే ఇక్కడ ఉన్నాయి, ఇంకా అక్కడ పక్కన ఇంకా వేరే సైడ్ కూడా చెర్రీ టమాటాలు ఉన్నాయి. నేను ఇది కోసేసుకుంటాను. ఓకే అండి, మీరు ఇవన్నీ కట్ చేసిన దాకంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. అయితే నేను మీకు ఒకటి చూపించాలి. అయితే మన తోటలో అల్లం పసుపు పట్టించుకున్నాం కదా, ఇంకొకటి ఈరోజు చూడండి, ఈరోజు ఏం హార్వెస్ట్ చేస్తారో చూడండి. ఇదిగోండి వెల్లుల్లి, ఇదిగోండి వెల్లుల్లి కూడా మనము మన తోటలో పండించాము. ఇట్లానే ఇంకొకటి కూడా ఉంది, చూపిస్తా. 1 2 ఉన్నాయి. ఇంకా మనము వెల్లుల్లి కూడా మనము హార్వెస్ట్ చేసుకున్నాము. ఇది చాలా సంతోషం అండి. ఇట్లా మనము సరే మనకేదో కొద్దిపాటి ప్లేస్లో ఇన్ని రకాలుగా పండించుకొని తినగలుగుతున్నామంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏదో కష్టపడి చేస్తుంది కదా, దీనికి మామూలుగా కొద్దిగా మనం ఫస్ట్ టైం తెచ్చుకున్న సాయిల్లోనే ఆవేరు వేసి కంపోస్ట్ వేసి ఇవన్నీ పండించుకోగలుగుతున్నామంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. అందుకే ఎవరికి వీలైతే వాళ్ళు అట్లీస్ట్ ఆకుకూరలను అయితే పండించుకొని తినడానికైతే మీరు ఇంట్రెస్ట్ చూపించండి. పుదీనా అయితే కోసుకున్నాను. ఇంకా పుదీనాకి కొంచెం మనం ఇప్పుడు కలుపుకునే సాయిల్ ఇచ్చేసి వాటరింగ్ బాగా చేసుకోవాలి. మళ్ళీ మనకు ఒక 15 రోజులల్లో పుదీనా అయితే వస్తుంది. ఇప్పుడు నేను వీటన్నింటినీ ఇదిగోండి ఈ వేపాకుతోని అన్ని కుండీలు అంటే ఏ కుండీకి మన ఏంటంటే అయితే ఇదిగో ఇప్పుడు నేను ఈ వేపాకుతోని మనకి ఏ కుండీలోకి ఏ మొక్కకి మనకి మల్చింగ్ అవసరమో ఆ మొక్కకైతే నేను ఈ వేపాకుతోని మల్చింగ్ చేసుకుంటాను. ఇంకా మిగతాది మన ప్యాకింగ్లో వచ్చే కార్డ్బోర్డులు ఉంటాయి కదా, వాటితో కూడా పెట్టుకుని నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎలా పెట్టుకున్నానో నేను మీకు చూపిస్తానండి. అయితే ఇక్కడ ఈ సొరపాదు మంచిగా వస్తుంది కదా, దీన్ని ఏం చేయాలంటే మనము ఇంత పైకి వెళ్ళింది కదా, ఇప్పుడు నెక్స్ట్ పైన మనము ఇక్కడ ఏం చేయాలంటే ఈ స్టార్టింగ్లో ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్లో దీన్ని ఇలా పించ్ చేసుకోవాలి. దీంతో మనకి ఇక్కడ నుంచి మళ్ళీ 2-3 బ్రాంచెస్ అయితే వస్తాయి. ఇలా చేసేసుకోవడమే. ఇప్పుడు మనకి అక్కడి నుంచి మనం ఎక్కడైతే కట్ చేసుకున్న కాడి నుంచి ఒక 3-4 బ్రాంచెస్ వచ్చి మనకి మొక్క పెద్దగా అవుతుంది. ఒకటే మొక్క నుంచి మనము చాలా బ్రాంచెస్ తీసుకోవచ్చు. ఆల్రెడీ వస్తాయి ఇక్కడ, ఇదిగోండి ఇలా వస్తుంటాయి. కానీ పైన ఫస్ట్ ఏదైతే మెయిన్ స్టెమ్ ఉంటుందో దానికి మనము ఇలా తుంచుకోవడం వల్ల మనకి చాలా బ్రాంచెస్ వచ్చి సొరకాయలను అయితే ఎక్కువ తీసుకోవచ్చు. ఇదిగోండి
టమాటాలు ఉన్నాయండి. ఇంకా ఇదిగోండి ఈ మొక్క మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇది రెండోసారో మూడోసారో మంచిగా కోసుకుంటున్నాను, చాలా బాగా వస్తుంది. ఓకే అండి, నేను ఈ చెర్రీ టమాటాలు కట్ చేసుకుంటాను. అక్కడ కూడా ఉన్నాయి, ఇంకా వేరే దగ్గర కూడా 2 మొక్కలలో టమాటాలు ఉన్నాయి, కోసుకుంటాను. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. వీడియో మొత్తం చూడండి, కొద్దిగా నాకు హెల్ప్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ మల్లె మొగ్గలు, ఇంకా చెర్రీ టమాటాలు, ముల్లంగి, క్యాలీఫ్లవర్, వంకాయలు, టమాటాలు, దొండకాయలు. ఇదిగోండి లోపలికి ఉన్నాయి దొండకాయలు. ఇంకా బుట్ట నిండా పుదీనా అయితే మొత్తం అన్ని 4 కంటైనర్లలో అయితే నేను పుదీనా అంతా కోసుకున్నాను. ఇది అండి ఈరోజు వీడియో. ఓకే అండి.